నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో, ఆంధ్రప్రదేశ్‌లో మరలా పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి. సో, రేపు 27 తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. సో, అసలకి ఈసారి టీడీపీ మరలా పుంజుకుంటుంది ఎలక్షన్‌లో. అంటే గత ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో సుమారు 160 పైన స్థానాలు మనం సంపాదించాం. సో, ఈసారైనా సరే మరలా ఎమ్మెల్సీ స్థానాలు మనం గెలవబోతామా? లేకపోతే ప్రత్యర్థి వాళ్ళు గెలుస్తా ఉంటారా? సో, మీ మాటల్లో. ఇక్కడ ఈ శాసనమండలి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏం చేసిందంటే తన అభ్యర్థులను పోటీకి నిలపల. హ్మ్. వాళ్ళకి గౌతమ్ రెడ్డి అంటే గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రులకు సంబంధించి ముందుగా గౌతమ్ రెడ్డి అనుకున్నారు. గౌతమ్ రెడ్డి మీద కిడ్నాప్ కేసు, హత్య నేరం రావడంతోటి అతను తప్పించారు. ఓకే. ఇంకోళ్ళు నిలబడటానికి వీల్లేదని చెప్పి అతను ఏదో గట్టిగా చెప్పినట్టున్నాడు. అతని దెబ్బకు బెదిరిపోయి ఇంకెవళ్ళని నిలబెట్టల. గౌతమ్ రెడ్డి దెబ్బకి. ఓకే. ఆ! ఇప్పుడు అక్కడ లక్ష్మణరావు గారు పోటీ పడుతున్నాడు. హ్మ్. ఆయన ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి గతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పోటీ పడుతున్నాడు. ఇటేమో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి. కూటమి కూటమి నుంచి. కూటమి ఓకే. తరపున. హ్మ్. ఇద్దరికి గెలుపోటముల గురించి చాలా మంది చాలా చర్చలు చేస్తున్నారు. నేను మాత్రం ఒకటే చెప్పగలను. హ్మ్. గెలుపు అనేది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. ఆలపాటి రాజా గారిది. ఓకే. ఆధిక్యత గురించి మాత్రమే వాళ్ళు ఇప్పుడు పోరాడుతున్నారు. హ్మ్. గెలుపు గురించి కాదు. ఏ ప్రాతిపదికన అతను లక్ష్మణరావు అనే వ్యక్తి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ ఇస్తున్నాడని చెప్పని భావిస్తారు. అతను 5 సంవత్సరాల్లో అధ్యాపకుల సమస్యల గురించి కావచ్చు, లేకపోతే రాష్ట్ర రాజధాని సమస్యల గురించి కావచ్చు, పోలవరం మీద సమస్యల గురించి కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న విధానంలో గురించి కావచ్చు, అచ్చెన్నాయుడు గారిని అదుపులో తీసుకున్న విధానంలో కావచ్చు, ఆయన హింసించిన విధానంలో కావచ్చు, రఘురామకృష్ణరాజు గారిని దాడి చేసిన విధానంలో కావచ్చు, అంటే పోలీస్ స్టేషన్‌లో పెట్టేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విధానం కావచ్చు. దీంట్లో ఎప్పుడైనా ఏమైనా మాట్లాడాడాయన? హ్మ్. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాడా? ఒక్క ప్రశ్నైనా ఏసాడా నేను అడిగిన దాంట్లో? మరి ఈరోజు ఇంత విధ్వంసం చేశాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని, అతన్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్క స్థానం రాలా. అవును. పక్కనున్న ప్రకాశం, విశాఖపట్నం అక్కడ 2, అక్కడ 2 గెలిచారు. తర్వాత నెల్లూరులో గూడా ఒక్క స్థానం కూడా రాలా. హ్మ్. అంటే ప్రజలు గుంభనంగా ఉండి ఏ విధంగా అతని పరిపాలన మీద తీర్పిచ్చారో మనకు అర్థమవుతుంది. 9 నెలల్లోనే మర్చిపోతారా? హ్మ్. అతనితో పాటు అంటగాగే వాళ్ళని వదిలేస్తారా? ఇక్కడ గమనించుకోండి. అతనితో పాటు అంటగాగే వాళ్ళని, అతని మద్దతు కోసం అతని దగ్గరికెళ్లి మాట్లాడుకునే వాళ్ళని ఈ ప్రజలు క్షమిస్తారా? హ్మ్. ఓటేస్తారా? ఓకే. ఒకసారి ఆలోచించుకోండి. హ్మ్. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు ఓటేయాల? కూటమి అభ్యర్థి మొట్టమొదట. ఓకే. రెండోది ఈరోజు అక్కడ చూసుకుంటా ఉంటే గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో అందరికీ సుపరిచితుడు. బాగా తెలిసిన వ్యక్తి. బాగా తెలిసిన వ్యక్తి. రెండోది చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక విద్యాలయాలను తీసుకురావాలని మొట్టమొదట భావించినప్పుడు ఈయన సాంకేతిక విద్యాశాఖ మంత్రి. హ్మ్. అది మర్చిపోతున్నారు చాలామంది. ఈరోజు ఇన్ని సాంకేతిక విద్యాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిందంటే ఆయన ఉండంగానే సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉండంగానే అనుమతులు కూడా రావడం కూడా జరిగింది. మరి అయన్నీ ప్రజలైతే మర్చిపోరు గదా! అవును. రెండోది ఆయన 1994లో, 1999లో శాసనసభ్యుడిగా వేమూరు నుంచి గెలిచాడు. మంత్రిగా గూడా పనిజేశాడు. హ్మ్. ఆ తర్వాత 2014లో తెనాలి నుంచి శాసనసభ్యుడిగా గెలిచాడు. మరి మళ్ళీ ఇప్పుడు కూటమి పోటీ జే అందరూ కలిసి పోటీ చేస్తున్నారని చెప్పని తన సీటుకి త్యాగం గూడా జేశాడు అవును. జనసేనకి. జనసేనకి. కాబట్టి కూటమి వాళ్ళందరూ భుజానేసుకుంటారు. ఈ విషయాల కార్యకర్తలందరూ ఆయన ఎమ్మటే ఉంటారు. అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు గదా! హ్మ్. మిగిలిన వాళ్ళతోటి చూసుకుంటా ఉంటే ఒక్క నరేంద్ర గారితోటి ఆయనకు చిన్న అంటే వైరుధ్యాలంటే కక్షలు కార్పణ్యాలు గాదు. ధూళిపాల నరేంద్ర గారు. రాజకీయంగా వాళ్ళిద్దరికీ చిన్న చిన్న ఉన్నాయి. అయి గూడా మొన్నతోటి సర్దుకుపోయినియి. ఆయనే జెప్పాడు బహిరంగంగానే. హ్మ్. కాబట్టి ఆయనకి ప్రస్తుతానికి అన్నీ అనుకూలమే. గెలుపెప్పుడో నిర్ణయం అయిపోయింది. ఆధిక్యత గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నా. హ్మ్. అంతే తప్ప వాళ్ళు సహజంగానే వాళ్ళు ఆ విధంగానే ప్రచారం చేసుకోపోతే ఘోరాతిఘోరంగా ఓడిపోతారు గదా!
అసలు వైసీపీ ఎందుకు పోటీ చేయట్లేదు అంటారు? గెలిస్తేనేమో మా మద్దతుతోటి లక్ష్మణరావు గెలిచాడు అనుకుంటారు. హ్మ్. ఓడిపోయారనుకో మేము పోటీలో లేరు కాబట్టి తెలుగుదేశం గెలిచింది. మేము పోటీలో ఉంటే గెలిచామని చెప్పుకుంటారు. హ్మ్. అందుకే కదా! ఎటు గెలిచే అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటే వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? అది గమనించాలి కదా! హ్మ్. హ్మ్. గెలిచే అవకాశాన్ని ఎందుకు వదిలిపెడతాడు జగన్మోహన్ రెడ్డి? ఆ చిన్న ఆలోచన చాలు గదా! అక్కడ ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ లేదని చెప్పుకోవడానికి. ఓకే. తర్వాత రైతుల సమస్యల మీద మామూలుగా పోరాడేవాడు రైతు బిడ్డ గూడా అతను. హ్మ్. వాళ్ళ నాన్నగారికి మామూలుగా వ్యవసాయ క్షేత్రం గూడా ఉండేది. దానికి సంబంధించినంత వరకు రైతుల సమస్యల మీద గతంలో పాదయాత్ర చేశాడు. అతన్ని డెల్టా టైగర్ అని గూడా అంటారు. డెల్టా టైగర్. హ్మ్. మరి ఇన్ని సానుకూల అంశాలుండి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండి, ఒక్క శాసనసభ్యుడు గూడా వాళ్ళకి లేకుండా ఏ విధంగా దాని గురించి ఇప్పుడు ఎటు పోటీలో గూడా లేరు. హ్మ్. వాళ్ళు మా మనిషి అని చెప్పుకుంటున్నారు కాబట్టి అదే లక్ష్మణరావు గారికి ఇబ్బందనైతే నేనైతే భావిస్తున్నా. ఒకవేళ ఆయన గెలిస్తే అసలు ఆలోచనే లేదు గోపి. హ్మ్. అసలు ఆలోచనే లేదు. ఎందుకంటే లక్ష్మణరావు గారు ఒకసారి 2 సార్లు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు. ఆ రోజు ఇందాక నేను చెప్పా గదా! అధ్యాపకులు దానికి ఆ నియోజకవర్గం నుంచి అధ్యాపకుల నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నుకోబడ్డాడు. హ్మ్. వాళ్ళకేం న్యాయం జేశాడు? వాళ్ళ చేత కక్కిసి దొడ్లు అంటే లెట్రిన్ కడిగిచ్చి శుభ్రం చేయించే దానిలో పర్యవేక్షణ పెట్టినందుకు ఆ రోజు ఏమన్నా మాట్లాడాడా? మద్యం షాపుల కాడ నిలబడి మద్యాన్ని అమ్మించి దానికి అధ్యాపకులను కాపలా పెట్టినందుకు దాని గురించి ఏమన్నా మాట్లాడాడా? హ్మ్. 5 సంవత్సరాలు అధ్యాపకులు వేధించినందుకు గావచ్చు, ఉద్యోగస్తులు వేధించినందుకు గావచ్చు, వాళ్ళకి జీతభత్యాలు సకాలంలో చెల్లించకపోయినందుకు గావచ్చు, ఏ రోజైనా అతను నిలదీసి మాట్లాడాడా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజైనా గొంతు విప్పాడా? అమరావతికి అంత అన్యాయం చేస్తుంటే, రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తుంటే, రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంది నీ వల్ల. ఇది మంచి పద్ధతి గాదు. నీ పద్ధతి మార్చుకో అని చెప్పని ఏ రోజైనా ప్రశ్నించాడా? అధికారంలో ఉన్నప్పుడు అతనికి అంటకాగి, అతను తానా అంటే ఇతను తందానా అని, అతనితో పాటు నడిచిన వ్యక్తి. ఇప్పుడు గూడా అతను చూసారు మరది అతని మీద ప్రచారం చేస్తూనే ఉన్నారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడని. అవునా? మరి అది వాస్తవమో కాదో నేనైతే ఇంకా దాన్ని పరీక్షించలేదు. హ్మ్. మరి అలాంటి వ్యక్తికి ముఖ్యంగా ఈ అమరావతి ప్రాంతం దీంట్లో ఉంది గాబట్టి, వీళ్ళు మద్దతు తెలపని ఈ వ్యక్తికి ఓటేస్తారనైతే నేనైతే మనస్ఫూర్తిగా అయితే భావించట్లేదు. ఓకే. ప్రజల యొక్క అభిప్రాయం గూడా అంటే ఓటర్ల యొక్క అభిప్రాయం గూడా ఆ విధంగానే ఉంది. హ్మ్. అందుకే ఎగ్జామ్‌లో మనం చూసుకోవచ్చు ఇప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అప్పుడు ఎక్కువగా ఎడ్యుకేషన్ పర్సన్స్ అందరూ కూడా కలిసి టీడీపీకి ఎక్కువ అప్పుడు కూటమికి ఎక్కువ పడ్డాయి ఓట్లు. నిస్సందేహంగా. ఇప్పుడు అట్లానే పడతాయి అనుకుని మీరు అనుకుంటున్నారా? లేదు అసలు దాని గురించి అందుకే నేను చెప్పాను గదా! హ్మ్. ఆల్రెడీ గెలుపైతే నిర్ణయం అయిపోయింది. ఓకే. ఆధిక్యత గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అని చెప్పని నిర్లక్ష్యం వహించొద్దని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఓకే. ఓకే అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ.